హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ మీ క్రేజీ బై వెంకీ. ఈరోజు మనం గిలకలదిండి దగ్గర ఉన్న బీచ్ని చూద్దాం. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే సుమారుగా 15 నిమిషాలు బోట్లో జర్నీ చేయాలి. 15-20 నిమిషాలు బోట్ని జర్నీ చేయాలి. ఆ బీచ్ని మొత్తం ఉన్న ప్లేసెస్ అక్కడ ఉన్నాయి, చూద్దాం మనం. ఇది గిలకలదిండి ఎంట్రన్స్. మన మచిలీపట్నం నుండి దగ్గర ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఫిషింగ్ హార్బర్ అండి. ఇప్పుడు మనం ఇది ఎంటర్ అయ్యాము, ఈ గిలకలదిండిలోకి ఎంటర్ అయ్యాము. ఇది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మనం చూస్తున్నాం కదా, ఇదే మెరైన్ పోలీస్ స్టేషను. ఇక్కడ మొత్తం మన ఫిషింగ్ హార్బర్ వర్క్స్ జరుగుతున్నాయి. మనం ఇప్పుడు చెప్పే కదా మీకు అక్కడ నియర్లీ 15 to 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కానీ బోట్లో మనం ఆ బీచ్ దగ్గరికి వెళ్దాము. ఈ బీచ్ ఇప్పుడు వరకు నాకు తెలిసి మచిలీపట్నంలోనే చాలామందికి తెలియదు ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని. అదిగో మన కోసం అక్కడ ఒక బోట్ వెయిట్ చేస్తుంది. మనం ఇప్పుడు ఆ బోట్ ఎక్కి మనం ఆ 15 to 20 మినిట్స్ జర్నీ అన్నా కదా, ఆ జర్నీ ఇప్పుడు మనం అదిగో ఆ బోట్లోనే మనం ట్రావెల్ చేసేది. ఆ బోట్ ఎక్కి వెళ్దాం ఇప్పుడు. అది మీకు చెప్పాను కదా, ఇక్కడ అంతా పోర్టు, అదే ఫిషింగ్ హార్బర్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నీ. మనకి ఆ లోపలికి ఎక్కడో ఉండేది ఆ షెడ్. అది ఏంటంటే మనకి ఇప్పుడు మెరైన్ పోలీస్ స్టేషన్ వరకు ఈ ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు. ఇది మనకు ఉన్న ప్రస్తుతానికి ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ఇదండి మెయిన్గా. ఇది ఆ మెరైన్ పోలీస్ స్టేషన్ మనం స్టార్టింగ్లో చూపించాము కదా, ఆ మెరైన్ పోలీస్ స్టేషన్ వరకు దగ్గర అక్క వరకు కడుతున్నారు. అలానే షెడ్లు అవన్నీ వేస్తారు. ఇది చాలా డెవలప్ చేస్తున్నారు ఇటు సైడ్, మన గిలకలదిండి సైడు. ఇవన్నీ మడ అడవులు అంటారు. మన బీచ్ తీర ప్రాంతాల్లో మనకి బాగా కనపడతాయి. వచ్చే అలల్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ మడ అడవులు అంటారు. ఈ బీచ్ తీర ప్రాంతాల్లోనే కనపడతాయి మనకి. ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం అన్నీ అయ్యే కనపడుతున్నాయి మడ అడవులు. చూడండి, మడ అడవుల దగ్గరలో ఏంటంటే ఆ పీతలు కానీ అవి ఉంటాయి, అవి పట్టుకుంటాకి ఇలా జాలర్లో బోట్ వేసుకుని, చిన్న బోట్ వేసుకుని వస్తారు, వచ్చి అవి పట్టుకుంటారు. పీతలు కానీ చేపలు కానీ, మ్యాక్స్ పీతలు ఎక్కువ ఉంటాయి ఆ మడ అడవుల దగ్గరలో. ఆ పొదల్లో, కింద పొదల్లో ఉంటాయి, పట్టుకుంటే వాళ్ళు వచ్చారు జాలర్లు. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇది డ్రెజ్జర్. ఈ డ్రెజ్జర్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పా కదా ఆల్రెడీ మీకు, ఫిషింగ్ హార్బర్ వర్క్స్ జరుగుతాయని. ఇక్కడ సుమారు ఇప్పుడు 20 అడుగులు లోతు ఉంది. అంటే ఇప్పుడు బోట్స్ కానీ ఏమైనా ఆగాలంటే దగ్గర 40 అడుగుల వరకు లోతు ఉంది అనుకుంటా. వీళ్ళు 40 అడుగుల వరకు లోతు తీస్తున్నారు. ఇప్పుడు అదేంటంటే
ఫ్రంట్ పార్ట్లో ఉన్న ట్రెజర్ మట్టిని మొత్తం తీసి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చిన్న ఒక పైప్ లాగా ఉంటుంది. ఆ పైప్లోంచి ఇది మీరు చూస్తున్నారు కదా, ఆ పైప్లోంచి ఆ మట్టిని ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందనుకో ఆ ఏరియాలో ఆ పైపు ద్వారా మట్టి అక్కడ వేసేస్తుంది. అక్కడి నుంచి లారీలో కానీ ఏవో కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. ఇది చూస్తున్నారు కదా, ఇదే పైపు. ఆ పైప్లోంచి అలా అక్కడ వరకు వేసేస్తుంది. ఐ మీన్ ఓపెన్ ఏరియాలో వేసేస్తా. ఆ మూల మనకు కనపడుతుంది కదా, గుట్టలాగా ఆ గుట్టలో వేసేస్తుంది. అక్కడి నుంచి లారీలు అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ బోట్లో ఏంటంటే మనం ఇప్పుడు గిలకలదిండి దగ్గరికి వస్తే బోట్స్ ఉంటాయి, చిన్న బోట్స్. ఆ బోట్లో ఏంటంటే మనకి ఒక 50 రూపీస్ ఇస్తే పర్ హెడ్ ఈ బోట్లో మనం తీసుకెళ్తూ ఉంటారు ఈ ప్లేస్కి. చూస్తాకి ఇటు సైడ్ మొత్తం రాళ్ళు ఉంటాయి. మనం ఇది మచిలీపట్నంలోనే ఉందా ఈ బీచ్ అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఇవన్నీ మనం ఎక్కువ కాకినాడ సైడు అటు సైడ్ చూస్తూ ఉంటాం. వైజాగ్ సైడు అటు చూస్తాం మనం. ఇది మన మచిలీపట్నమేనా అని మీకు డౌట్ కూడా రావచ్చు. ఇది కన్ఫామ్గా మన మచిలీపట్నంలో ఉన్న బీచ్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక పాయ. ఇప్పుడు మనకి పాయ దగ్గర నుంచి మీకు చూస్తుంటే మీకు ఇది మొత్తం ఒక ఐలాండ్ లాగా, అంటే ఇక్కడ దిగచ్చు మనం యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ లోతు పెంచుతున్నారని చెప్పా కదా, ఈ బీచ్ ఇటు నుంచి ఉన్న పాయను అటు సైడ్ ఉన్న బీచ్ మొత్తం కలిసిపోయింది ఇక్కడ. అటు సైడ్కి తర్వాత తీసుకెళ్తారు. ఇప్పుడు ఇది చూడండి, మనకి బీచ్ ఎదురు అలలో మనకు వస్తున్నాయి. యాక్చువల్గా ఇది ఒక పాయలాగా ఉండేది, ఇక్కడ మనం ఒక ఐలాండ్ లాగా ఉండేది. ఇక్కడ మనకి దిగటానికి ప్లేస్ ఉండేది. బట్ ఏంటంటే వీళ్ళు మనకి కొంచెం పెంచుతున్నారని చెప్పా కదా, ఐ మీన్ లోతు పెంచుతున్నారు అనేసరికి ఈ ఒక పాయాను అటు సైడ్ ఉన్న బీచ్ మొత్తం కలిసిపోయింది. ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో కలిసిపోయింది. అటు సైడ్ అయితే కొంచెం ఓపెన్గానే ఉంది. అదిగో చూడండి, మొత్తం మనకి అలలే కనిపిస్తున్నాయి లాంగ్ షాట్లో మనకి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మనకి మూడ్ మొత్తం చాలా, ఆ మైండ్ సెట్ చాలా బాగుంది. చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రివర్స్ అయ్యి బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. ఏంటంటే ఇక్కడ అలలు కొంచెం బాగా వస్తున్నాయి. ఇది కొంచెం చిన్న మీడియం బోట్ కాబట్టి దీనికి మించి కొంచెం లోపలికి వెళ్దాం. ఇదిగో చూడండి మీరు, అది అలాంటి రాళ్ళు మనం ఎక్కువ కాకినాడలో వైజాగ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది మన మచిలీపట్నం కూడా అలాంటి ప్లేస్ ఒకటి ఉంది. అలలు చూడండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది మనకి ఈ బీచ్. ఇక్కడికి రావటానికి చాలా బాగుంది ఈ ప్లేస్ చుట్టాకి. నేనైతే అలానే నుంచుకుని ఆ ప్లేసెస్ మొత్తం చూస్తానే ఉన్నాను కళ్ళు ఆరపకుండా. అదిగో మనకి ఆ చివర మనకు అలలు వచ్చే ప్లేస్. మనం ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము, బ్యాక్ సైడ్కి వచ్చేస్తున్నాము. రిటర్న్ అయ్యి మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యో ఆ ప్లేస్కి వచ్చేస్తున్నాము. అది నాడు మీకు చెప్పా కదా, ట్రెజర్తో మట్టి అదిగో మనకి చూస్తున్నాను కదా, అక్కడ కనిపిస్తుంది ఆ గుట్ట వరకు మట్టి అలా వేసేస్తే ఎక్కడి నుంచి మనకి లారీలు అవన్నీ తీసుకెళ్తా ఉంటాయి. అదిగో చూడండి, అదిగో మీకు వీడియో కోసం కొంచెం క్లోజ్ షాట్ తీసాను. అక్కడి నుంచి కొంచెం లారీలు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి ఆ మట్టిని. అంటే మొత్తం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి కదా ఈ పైప్ ద్వారా. మనం ఇప్పుడు ఇక్కడికి నుంచి ఈ చిన్న బోట్లోకి ట్రావెల్ చేద్దాము. వెళ్ళేటప్పుడు మనం ఈ బోట్లో వెళ్దాము. ఈ బోటు, ఇది చిన్న బోటు చూడండి మీరు. ఇది ఇంజిన్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు. మనం ఈ బోట్ మీద ట్రావెల్ చేద్దాం. ఇది ఇంకా చాలా బాగుంది. ఐ మీన్ చిన్న బోట్ అయినా సరే చాలా బాగుంది.
బాయ్ బాయ్. చుట్టూ మన చుట్టూ సముద్రం నీళ్ళే ఉన్నాయి, మన మధ్యలో ఉన్నాం. చెప్పా కదా మీకు ఆడ ఇటు సైడ్ అటు సైడ్ మనకి రైట్ లెఫ్ట్ మొత్తం మన అడవులే కనపడతాయి. మ్యాక్స్ మనకి బీచ్ తీర ప్రాంతాల్లోనే కనపడతాయి మనకు ఆ మన అడవులు. లైఫ్ జాకెట్లు వేసుకోలేదు ఏంటి అవి అని మీరు అనుకోమాకండి, మాకు ఈతొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందరికీ వచ్చి ఇక్కడ బోట్లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఈతొచ్చు. ఇన్ కేస్ మీకు ఈత రాకపోతే కనుక బోట్లో ట్రావెల్ చేసేటప్పుడు మీకు లైఫ్ జాకెట్స్ ఇస్తారు, ఆ లైఫ్ జాకెట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఆ బోట్లో వెళ్తాకైతే పర్మిషన్స్ లేవు, ఎందుకంటే చెప్పా కదా మీకు ఫిష్ హార్బర్ వర్క్స్ జరుగుతున్నాయని, సో పర్మిషన్స్ అయితే లేవు. చూడండి ఆ ఇంజిన్ వైబ్రేషన్కి ఎలా షేక్ అవుతుందో వాటర్ అని. మనం ఇనాడ వచ్చినప్పుడు ఏంటంటే మనం అటు సైడ్ మెరైన్ పోలీస్ స్టేషన్ అటు సైడ్ వైపు నుంచి మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఇటు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ దిగడానికి కాబట్టి ఇక్కడ మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇటు మనకి ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ ఉంది కదా మనకి, అటు సైడ్ గిలకలదిండి లోపలికి అటు సైడ్ మనం ఆ షెడ్ల దగ్గరికి వెళ్దాము. అలాంటి షెడ్లే దగ్గర 14-15 షెడ్లు వేస్తున్నారు ఇప్పుడు. తర్వాత ఫిషింగ్ హార్బర్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా మీకు, అలాంటి షెడ్లే దగ్గర 14-15 షెడ్స్ వరకు వేస్తున్నారు అంటున్నారు. సో మనకేంటంటే మనం మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లో మంచి ప్లేస్లోకి వెళ్ళిద్దని మనం ఆశిద్దాం. వెళ్ళిద్ది ఐ థింక్ ఈ ఒక ప్రాజెక్ట్తో. చెప్పా కదా మీకు, అంతే ఇప్పుడు ఏప్రిల్ మే ఈ 45 డేస్ ఎన్ని డేస్ ఉంటుంది, 45 డేస్ లోపలికి బోట్స్ ఏమి వెళ్ళవు. ఇది మన ఎండ్ పాయింట్, మనం దిగుతున్నాం ఇప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కన్ఫామ్గా మాకు ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. మన ఛానల్ అయితే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ ఇంకా చాలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను చూపిస్తాను. కన్ఫామ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.